మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లారిటీగా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలనకు శిక్షణ ఈనాడు అమరావతి. మెగా డిఎస్సిలో ప్రతిభ కనపరిచిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేసేందుకు జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ బుధవారం శిక్షణ ఇవ్వనుంది. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధృవపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధృవపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. ఈ శిక్షణ పూర్తయిన అనంతరం సర్టిఫికెట్ల పరిశీలించవలసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. అంటే ఎవరైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరు కావాలో 1:1 టైప్లో 16,347 మంది అభ్యర్థులకు సంబంధించి సర్టిఫికెట్లను పరిశీలించవలసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. 50 మంది అభ్యర్థులకు 2 అధికారులను కేటాయించింది. ఎంఈఓ స్థాయికి తగ్గకుండా సబ్జెక్ట్ నిపుణులు ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ మరొక బృందాన్ని నిర్ణయించిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అంటే ఇక్కడ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితాలో కూడా వాళ్ళకి సంబంధించిన మార్కులకు సంబంధించి కూడా క్లారిటీగా ఇచ్చినట్లయితే ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సెలెక్ట్ అయ్యారు ఏందనేది ఒక అవగాహన అయితే వస్తుంది. మెరిట్ జాబితా విడుదల చేయకుండా నేరుగా మార్కుల ఆధారంగానే ధృవపత్రాల పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. ఫస్ట్ మనకి 1:1 టైప్లో ఒక సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. దానిలో ఎవరైతే సర్టిఫికెట్లు సక్రమంగా చూపించలేకపోతారో, సర్టిఫికెట్లు సరిగా ఉండవో వాళ్ళని రిజెక్ట్ చేసి మెరిట్ లిస్టులో ఎవరైతే ప్రతిభ కనపరిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని తీసుకుని వాళ్ళకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేస్తారంటూ కూడా ఈ పాయింట్ కూడా మనకి మెన్షన్ చేస్తూ ఉన్నారు. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు చురుగ్గా ఏర్పాట్లు. ఉమ్మడి జిల్లాలో 1208 టీచర్ పోస్టుల భర్తీ. మచిలీపట్నం నోబెల్ కళాశాలలో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీచర్ పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం పంపించారు. అంటే 13 జిల్లాలకు సంబంధించి కూడా ఎవరైతే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసే టీం ముఖ్యమైన అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఎంఈఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రెవెన్యూ శాఖ అధికారులతో ప్రత్యేక బృందం కలెక్టర్ నియమించవలసి ఉంటుంది. 13 జిల్లాలకు సంబంధించి కూడా 19వ తారీఖునే ఆర్డర్స్ కూడా జారీ చేశారు. జిల్లాల వారీగా కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లాల్లో పోస్టులు ఇలాంటి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మీరు ఇక్కడైతే చెక్ చేయొచ్చు. ప్రభుత్వం నిర్ణీత తేదీనైతే వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తుంది. ప్రభుత్వం ప్రకటించిన తేదీన సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని డిఈఓ అయితే తెలిపారు. మచిలీపట్నంలో నోబెల్ కళాశాలలో డిఎస్సి అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఇందులో 40 గదుల వరకు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయిన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసే నిమిత్తం డిఈఓ కార్యాలయం నుంచి కొందరు అధికారులు పరిపాలన విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి మంగళవారం పిలిచారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. ఈరోజు మొత్తంగా 13 జిల్లాల నుంచి వెళ్ళిన ఏవైతే టీమ్స్ ఉంటాయో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించిన టీంలు వాళ్ళందరికీ కూడా ఒకే చోట శిక్షణ ఇచ్చి కంప్లీట్గా ఏం సర్టిఫికెట్లలో ఏం సమస్యలు తలెత్తితే వాటిని ఎలా సాల్వ్ చేయాలి, మెయిన్గా వేటిపై దృష్టి పెట్టాలి, వీటన్నింటిపై కూడా ఈరోజు సమావేశం అయితే జరుగుతుంది. నేడో రేపో డిఎస్సి మెరిట్ లిస్ట్ అంటూ మనకి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను 1-2 రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. గైస్, ఇక్కడ ఒక విషయం గమనించండి. మెరిట్ జాబితా అని పెట్టారు, కానీ దీని ప్లేస్లో మీరు ధృవపత్రాల పరిశీలన జాబితా అని చెప్పేసి చేంజ్ చేసుకోండి. ఈ జాబితాలో ఉన్న వారికి అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే ఆ తర్వాత ఉన్నవారిని పరిగణలోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తారు. కొత్త టీచర్లు వచ్చే నెల 5 నాటికి విధుల్లో చేరేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. మనకి మెయిన్గా సాక్షి న్యూస్ పేపర్లో చూసినట్లయితే నేడో రేపో వచ్చే అవకాశం అన్న టైప్లో మాత్రం ఆర్టికల్ అయితే రావడం జరిగింది, గమనించాలి. డిఎస్సి 2025 అభ్యర్థుల మెరిట్ జాబితాను 1-2 రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. టెట్ మార్కుల సవరణకు ఈ నెల 17వ తేదీ వరకు అభ్యర్థులకు అవకాశం అయితే ఇచ్చింది. స్పోర్ట్స్ కోటా ఎంపికైన అభ్యర్థుల జాబితా సహితం సిద్ధమైంది. ఇక మిగిలింది తుది జాబితా విడుదల మాత్రమే. ఈ నేపథ్యంలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో డిఎస్సి విధుల్లో సిబ్బందిని నియమించారు.
సీనియర్ స్కూల్ హెచ్ఎంస్ అదేవిధంగా ప్రిన్సిపల్స్ ఎంఈఓలకు ఈ విధులను అప్పగించారు. ఈ డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీ చేయనున్నారు. అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచేందుకు అవకాశం ఉంది. దాదాపుగా 60,000 మంది టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్లు గుర్తించారు. అంటే స్టార్టింగ్లో డిఎస్సికి సంబంధించి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు పాయింట్స్తో టెట్ స్కోర్ అనేది తీసుకోలేదు. ఆ పాయింట్స్తో టెట్ స్కోర్ అనేది తీసుకోకపోవడం వల్ల అక్కడ ఆటోమేటిక్గా ఆప్షన్ అనేది ఇవ్వకపోవడం వల్ల కొంతమంది టెట్ స్కోర్ అయితే రాంగ్ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా ఎడిట్ ఆప్షన్ అభ్యర్థులే చేంజ్ చేసుకునే విధంగా దాన్ని ఆటోమేటిక్ సిస్టమ్ ద్వారా కూడా వాళ్ళు చేంజ్ చేసి ఫైనల్గా స్కోర్ కార్డులు అయితే ఇచ్చారు. ఈ నేపథ్యంలో మెరిట్ లిస్ట్ విడుదల అనంతరం జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. తుది మెరిట్ లిస్టులో ఉన్నవారు అన్ని సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే జాబితాలో తర్వాత ఉన్నవారిని పరిగణలోకి తీసుకోవాలని, సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే జాబితాలో తర్వాత ఉన్నవారిని పరిగణలోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తారు. డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు సెప్టెంబర్ 5వ తేదీ నాటికి విధుల్లో ఉండేలా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇంకా ఈ న్యూస్ని అయితే పాఠశాల విద్యాశాఖ ధృవీకరించలేదు. మెరిట్ లిస్ట్ లేకుండానే నేరుగా కౌన్సిలింగ్, గందరగోళంలో అభ్యర్థులు. ఇక్కడ ముఖ్యంగా 1:1 టైప్లో 16,347 మంది అభ్యర్థుల్ని పిలిచి ఫస్ట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసి తర్వాత మళ్ళీ ఎవరైతే సర్టిఫికెట్లు సక్రమంగా చూపించలేకపోతారో ఆ తర్వాత మెరిట్ క్యాండిడేట్లకు అవకాశం ఇచ్చి ఫైనల్గా 16,347 మంది అభ్యర్థులకు సంబంధించి ఫైనల్ సెలక్షన్ జాబితా ఇచ్చే ఉద్దేశంలో ఉన్నట్లు మనకి అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పుడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితాలో కూడా అభ్యర్థుల మార్కుల వివరాలు స్పష్టంగా మెన్షన్ చేసినట్లయితే ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఏంటనేది కూడా మార్కుల వివరాలతో సహా సర్టిఫికెట్ల పరిశీలన జాబితాలు ఇచ్చినట్లయితే 13 జిల్లాలకు సంబంధించి కొంచెం తెలుస్తుంది. లేదంటే మాత్రం అభ్యర్థులందరూ కూడా మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించి కానివ్వండి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి కానివ్వండి, నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చేస్తే బాగుంటుందని కూడా చాలామంది అభ్యర్థులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇంకొక పాయింట్ కూడా చూసినట్లయితే మీడియాలో ఈ వార్త సర్క్యులేట్ అవుతుండగా విద్యాశాఖ మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. జిల్లాల వారీగా జాబితాలు ప్రకటించి సర్టిఫికెట్ల పరిశీలనకు అభ్యర్థులను ఆహ్వానిస్తామని సమాచారం. పరిశీలన అనంతరం తుది జాబితాను రూపొందిస్తామని చెప్తున్నారు. ఓకే గైస్, దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి కూడా జిల్లాల వారీగా ఈ విధంగా ఒక పీడిఎఫ్ సర్క్యులర్ని అయితే జారీ చేయడం జరిగింది. దీనిలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి సంబంధించి ఎవరెవరు ఉంటారు వాళ్ళ డీటెయిల్స్తో మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి కూడా ఈ విధంగా 19వ తారీఖున మనకి ఆర్డర్స్ అయితే రావడం జరిగాయి. వీళ్ళని టీమ్స్ కింద డివైడ్ చేశారు. వీళ్ళకి సంబంధించి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ట్రైనింగ్ అయితే ఈరోజు జరగబోతుంది. ఓకే గైస్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితా అంటే ఇంచుమించుగా వాళ్ళు జాబ్లకి సెలెక్ట్ అయినట్లే. వాళ్ళకి ఏదైనా క్యాస్ట్ అనేది ఒక క్యాస్ట్ అయితే ఒక క్యాస్ట్కి అప్లై చేయడం, క్యాస్ట్ రిజర్వేషన్లో డిఎస్సి జాబ్కి సెలెక్ట్ అయ్యి అక్కడ క్యాస్ట్ రిజర్వేషన్ సర్టిఫికెట్ అనేది చూపించలేకపోవడం, ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేసి నెక్స్ట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు ఒకే అభ్యర్థి 10 రకాల పోస్టులకు సంబంధించి ఎలిజిబుల్ అయ్యారు కదా, ఆ విధంగా 10 రకాల పోస్టులకి ఎలిజిబుల్ అయినప్పుడు ఆ అభ్యర్థి కూడా ఒకే పోస్టుకు సంబంధించి ఎక్కడైతే ప్రాపర్ సర్టిఫికెట్లు అనేవి చూపించగలిగారో, అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన చోట అన్నీ కూడా కంప్లీట్గా క్లియర్గా ఉన్నట్లయితే అక్కడ జాబ్ వచ్చినట్లయితే అక్కడే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన చోట అన్నీ కూడా సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే నెక్స్ట్ సెకండ్ ప్రిఫరెన్స్లో ఉన్న పోస్టుకు సంబంధించి సెలెక్ట్ అయితే అక్కడ వాళ్ళని సర్టిఫికెట్స్ అన్నీ కూడా పరిశీలన చేసి అక్కడ స్టాప్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక అభ్యర్థి మాత్రం ఒక పోస్టుకు మాత్రమే సెలెక్ట్ అయ్యే విధంగా కూడా ఖచ్చితంగా చర్యలు అయితే జరుగుతాయి. ఈ ఆర్టికల్ వచ్చేసరికి మనకి కర్నూలు జిల్లా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. డిఎస్సి నియామకాలపై కసరత్తు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే మొత్తంగా జిల్లాల వారీగా ఖాళీల వివరాలు సేకరించినప్పుడు ఇప్పుడు పోస్టుల భర్తీ చేసిన తర్వాత కూడా ఇంకా ఖాళీలు అనేవి అవసరం అవుతున్నాయి. ఖాళీలు అనేవి ప్రతి జిల్లాలో కూడా కనబడుతున్నాయి. కడప జిల్లాకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ఇంకా ఇప్పుడు పోస్టుల భర్తీ చేసిన తర్వాత ఏదైనా ఖాళీలు ఉన్నట్లయితే వాళ్ళని విద్యా వాలంటీర్లకు పిలిచే ఛాన్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఏదేమైనా ఇప్పుడు డిఎస్సి పూర్తయిన తర్వాత నెక్స్ట్ డిఎస్సికి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉంటాయి. రిటైర్మెంట్ అయిన వాళ్ళు రిటైర్మెంట్ అవుతూనే ఉంటారు, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, వచ్చే వాళ్ళు వస్తారు. కాబట్టి ఈ రకంగా కూడా మనకి విద్యాశాఖ మంత్రి అన్న మాట ప్రకారం ప్రతి ఏటా డిఎస్సి ఫస్ట్ ఈ 16,347 పోస్టుల భర్తీ కంప్లీట్ అయిపోయినట్లయితే నెక్స్ట్ మనం ఇంకొక టెట్కి సంబంధించి కానివ్వండి, డిఎస్సికి సంబంధించి కానివ్వండి అడిగేందుకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి
అభ్యర్థులందరూ కూడా మీరు చేస్తున్న వర్కుల్ని కొనసాగిస్తూనే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కింద టెక్స్ట్ బుక్లపై ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మనకి టీచర్ల నియామకాలకు కొత్త విధానం, డిఎస్సి టాపర్లు కట్ ఆఫ్ మెరిట్ లిస్టులకు చెక్, నేరుగా అర్హత అభ్యర్థులకు మెసేజ్లు, రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు, ఏర్పాట్లపై విద్యాశాఖ కసరత్తు అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. డిఎస్సి టీచర్ల నియామకం విషయంలో ఈసారి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. గతంలో డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన తర్వాత సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్టు, ఏ కేటగిరీ పోస్టు ఎన్ని మార్కుల వరకు వస్తుంది ఇవన్నీ కూడా చూసుకునే అవకాశం ఇచ్చేవారు. అయితే ఈసారి డైరెక్ట్గా సర్టిఫికెట్ల పరిశీలన జాబితా వచ్చే విధంగా కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. 13 జిల్లాలకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితా, ఎవరెవరు సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరవ్వాలి, వాళ్ళ వివరాలతో కంప్లీట్గా మార్కులతో సహా ఇచ్చినట్లయితే ఇంచుమించుగా దాన్ని ఫైనల్గా ఎవరైతే జాబ్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళే 1:1 సెలక్షన్ లిస్ట్లో వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సర్టిఫికెట్లు సక్రమంగా లేకపోతే ఆ నెక్స్ట్ ఉన్న మెరిట్ క్యాండిడేట్కి జాబ్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో కర్నూలు జిల్లా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. మెగా డిఎస్సి 2025 రాత పరీక్ష మార్కులు ఇప్పటికే వెల్లడించారు. మెరిట్ స్కోర్ కార్డ్ ఆధారంగా ఈ నెలాఖరు వారంలో పత్రాల పరిశీలన నిర్వహించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2645 పోస్టుల భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో చూపించారు. ఈ పోస్టులకు గాను సుమారుగా 55,000 మంది అభ్యర్థులైతే పరీక్ష రాశారు. మెగా డిఎస్సిలో అర్హత సాధించిన అభ్యర్థుల పత్రాల పరిశీలనపై ఈ నెల 20వ తేదీన అమరావతిలో శిక్షణ అయితే ఇస్తున్నారు. దీనికి ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కంప్యూటర్ ఆపరేటర్లు, ఉపాధ్యాయులతో కూడిన ఒక బృందం 60 మందితో వెళ్లారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా వారు జిల్లా కేంద్రాల్లో పరిశీలన చేపట్టవలసి ఉంటుంది. పత్రాల పరిశీలన కర్నూలు నగర పరిధిలో నన్నూరు టోల్ ప్లాజా వద్ద రాఘవేంద్ర బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజ్, శ్రీనివాస బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేజీలను, కళాశాలలను కేంద్రాలుగా ఎంపిక చేశారు. దీనికి సంబంధించి జిల్లా విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టినట్లు డిఓ శామ్యూల్ పాల్ తెలిపారు. రెగ్యులర్ నోటిఫికేషన్ కింద 2611 పోస్టులు, ఉర్దూ బ్యాక్లాగ్లో 34 పోస్టులు కలిపి మొత్తంగా 2645 పోస్టులకు సంబంధించి భర్తీ నోటిఫికేషన్ విడుదలైందన్నారు. ఓకే గైస్, చూసారు కదా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. మనకి అన్ని పేపర్లు కూడా పరిశీలన చేసినట్లయితే ఈ నెలాఖరు నాటికి సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయ్యేందుకు అవకాశం ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఫర్దర్గా ఈరోజు మరిన్ని అప్డేట్స్ ఏదైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.